క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. సృష్టి పరిమళాలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకరోజు నేను హిమాలయ పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనిపించింది. ఫోటోల్లో లేదా వీడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. అలా 3900 మీటర్ల ఎత్తులో అధిరోహించినప్పుడు చక్కని గడ్డి మైదానంలో ఒక అపురూపమైన పూల మొక్కను గమనించాను. ఈ ప్రత్యేకమైన పువ్వును మునుపెవరూ చూడలేదని, ఇక దానిని ఎవరూ చూడబోరని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎవరూ చూడలేని ప్రదేశంలో ఇంత రమ్యతను దేవుడు ఇక్కడెందుకు ఉంచాడు అని నాకు అనిపించింది. ప్రకృతి ఎప్పుడూ వృధాగా ఉండదు. అది దాని ఉనికిలోనికి వచ్చిన వాని గురించిన సత్యాన్ని, మంచితనాన్ని, సౌందర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రతిరోజు ప్రకృతి దేవుని మహిమను నూతనంగా, తాజాగా ప్రకటిస్తుంది. ఆ సృష్టి అందాన్ని రూపించిన సృష్టికర్తను చూస్తున్నామా, లేదా ఊరికనే అలా చూసి ఉదాసీనంగా దులిపేసుకుని వెళ్ళిపోతున్నామా? కీర్తనకారుడు అంటాడు 19వ కీర్తన 1వ చరణంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. సృష్టి పరిమళాలు నాసికలకు తగిలినప్పుడు, ఆశ్చర్యాలతో హృదయం నిండి పొంగి పారుతున్నప్పుడు స్తుతి గానాల గొంతు సవరించాల్సిందే. సొగసులు పరిమళించే పువ్వు యొక్క తేజస్సును, లేలేత కిరణాలతో మెరుస్తున్న సూర్యోదయ వైభవాన్ని, ఎగసిపడుతున్న ధ్వని రాగాల సముద్ర కెరటాలు, పక్షుల కువకువలు లేదా ఆకాశాన్ని తాకే చెట్ల వంటి అపురూపాలను మనం చూసినప్పుడు మన హృదయం ఆరాధనతో నిండి కృతజ్ఞతతో ప్రతిస్పందిస్తాము. పర్వత శిఖరాలపై అధిరోహించినప్పుడు కృతజ్ఞత కలిగిన జీవితం ఎలా ఉండాలో నేను ఆ సృష్టిని చూసే నేర్చుకున్నాను. బొట్లు బొట్లుగా జారే నీటి బిందువులు, కరిగే మంచు ధారల కలయికలు ఏకమై పర్వతాల దిగువనున్న అందమైన జలపాతాలుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కృతజ్ఞత మన రోజువారీ జీవితంలో చూడగలిగితే మనం జీవించే జీవితకాలమంతా దేవుడు సౌందర్యంగా, అపురూపంగా చేయగలడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించే జీవితాలుగా ప్రభు మనందరినీ స్థిరపరచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.